ప్రభునామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ సమాధానం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దినం 10 ఆజ్ఞల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలామంది 10 ఆజ్ఞలు కొట్టివేయబడినాయని కొంతమంది అంటారు. కొంతమంది కొట్టివేయబడలేదంటారు. కొంతమంది సందిగ్ధంలో ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను పత్రిక మొదటి యోహాను మూడవ మొదటి యోహాను యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించుట. ఏ ఆజ్ఞను? దేవుడు మొట్టమొదటగా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రం కంటే, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం కంటే ముందు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలను అతిక్రమించువాడు పాపము చేయువాడు. ఇంకా ఆజ్ఞలు మనకు తెలుసు. 10 ఆజ్ఞలు మనకు అందరికీ తెలుసు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు గాని, భూమి మీద గాని, భూమి కింద నేల యందు గాని ఏ రూపము నేను చేసుకోకూడదు, సాగిలపడకూడదు. యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం చేసుకునము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనము చేయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని దగ్గు దేన్నైనా ఆశింపకూడదు అనేవి ఈ 10 ఆజ్ఞలు మనకు అందరికీ తెలుసు. నిజంగా ఈ దేవుడు మొట్టమొదట ధర్మశాస్త్రం కంటే, అంటే పాత నిబంధన కంటే, ఆది కాండము కంటే, 5 కాండముల కంటే, అనగా ఆది కాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్య, ద్వితీయోపదేశ కాండం, వీటి ధర్మశాస్త్రం అంటారు. మోషే ద్వారా రాయబడినటువంటి ధర్మశాస్త్రము కంటే ముందు, అంటే క్రొత్త పాత నిబంధనల కంటే ముందు దేవుడిచ్చినది 10 ఆజ్ఞలు మాత్రమే. కాబట్టి అది కొట్టివేయడానికి అవి మోషే రాసినటువంటి ఆజ్ఞలు కాదు. మోషే ఈ ధర్మశాస్త్రం 5 కాండములు మోషే ద్వారా దేవుడు రాయించారు. చర్మపు కాగితాల మీద మోషే చేతులతో రాయటం జరిగింది. కానీ 10 ఆజ్ఞలు మాత్రం మోషే రాసినవి కాదు. అవి దేవుడు స్వయంగా పలికినటువంటివి. దేవుడు తన వ్రేలుతో రాసిచ్చినటువంటివి. అనగా దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి దేవుడు సీనాయి పర్వతం మీదకి, అంటే ఇశ్రాయేలు దగ్గరికి దేవుడు, ఇశ్రాయేలీయులు సీనాయి పర్వత అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారితో స్వయంగా ఆజ్ఞలు వివరించే దానికోసం దేవుడు ఆయన పరలోకము నుండి సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు. అగ్నితో దిగి వచ్చాడు. అగ్ని ఆకాశం వరకు మండుతుండగా దేవుడు ఆ అగ్ని మధ్యలో నుండి 10 ఆజ్ఞలు వివరించాడు ఆయన. ఈ 10 ఆజ్ఞలు దేవుడు స్వయంగా పలికిన ఆయన కంఠ స్వరముతో ఆయన పలికినటువంటివి. అంతేకాదు, ఆయన చేవ్రాత, ఆ 2 రాతి పలకల మీద ఇరువైపులా దేవుడు ఈ 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. అంటే మొట్టమొదట దేవుడు ఒక 4 పేజీలుగా, 2 కాగితాలుగా ఈ 2 రాతి పలకల మీద ఇరువైపులా ఈ 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండాలి, శిలాశాసనాలుగా. ఇదో మోషే రాసిన ధర్మశాస్త్రం అయితే ఈ చర్మపు కాగితాలు, ఈ కాగితాలు చినిగిపోతూ ఉంటే మరలా క్రొత్తగా రాసేటువంటి వారు. కాబట్టి ఆ విధంగా ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇవన్నీ కూడా దేవుడు ప్రవక్తల ద్వారా, అంటే మనుషుల ద్వారా దేవుడు రాయించాడు. కానీ 10 ఆజ్ఞలు మాత్రం ఆ విధంగా రాయబడలేదు. దేవుడు స్వయంగా ఆయన కంఠస్వరంతో పలికినటువంటివి. తర్వాత దేవుడు తన వ్రేలుతో ఆ పలకలు దేవుడు చేసినవి, వాటి మీద రాయబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుని చేవ్రాత ఎక్కడైనా ఉందంటే అది 10 ఆజ్ఞలు. అవి ఇప్పటికే ఉన్నాయి. అవి యెరూషలేములోనే ఉన్నాయి. ద్వారా రాని ఆటగారు అవి గొల్గొతా కొండ కింద
ఆ మందసములు అవి ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు. నిజంగా 10 ఆజ్ఞలు ఎక్కడికి పోవు. అవి శాశ్వతమైనటువంటి శిలాశాసనాలుగా దేవుడు ఈ 10 ఆజ్ఞలిచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను బట్టే నిజంగా ఈ పాత నిబంధన కానీ, కొత్త నిబంధన కానీ 10 ఆజ్ఞలను ఆధారం చేసుకొని బోధించడం అనేది రాయడం జరిగింది. మీరు బాగా గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథాలు కానీ, క్రొత్త నిబంధన గ్రంథము కానీ, ప్రతి పత్రిక, సువార్తలు గాని, ప్రభు సువార్త కూడా 10 ఆజ్ఞలతోనే ప్రారంభించాడు. వ్యభిచారం చేయవద్దని మాట విన్నారు గదా! అని ఈ విధంగా 10 ఆజ్ఞలతోనే ప్రభు ప్రారంభించాడు. అనగా కాబట్టి అలాగే పౌలు గారి పే పౌలు పౌలాల పేతురులందరూ గూడా ఈ 10 ఆజ్ఞలను ఆధారం చేసుకొని బోధించారు, పత్రికలు రాశారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అందుకనే ప్రభు ఏమన్నాడు? 10 ఆజ్ఞల గురించి ప్రభు ఏమన్నాడంటే, ధర్మశాస్త్రమును ఎన్నో ప్రవక్తల వచనాలను కొట్టివేయ ఉచితం తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు రాలేదు అన్నాడు. తర్వాత అన్నాడు, ఈ ఆజ్ఞలలో మిక్కిలి అల్పమైన ఒక దాన్నైనా మీరి అలాగున చేయి బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యము అల్పుడనబడతాడు. అంటే ఈ ఆజ్ఞలు ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన అంటే ఈ 10 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనటువంటివి. దేవుడు స్వయంగా రాసి స్వయంగా పలికినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలలో ఒక చిన్న ఆజ్ఞనైన చిన్న ఆజ్ఞనైన మీరి అలాగు బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో అల్పుడనబడతారని వాటిని గైకొని బోధించేటువంటి వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడతాడు. అంటే ప్రభు ఈ 10 ఆజ్ఞల గురించి చెప్పాడు. ఈ ఆజ్ఞలో ఒక చిన్న ఆజ్ఞను కూడా మీరకూడదు. వాటిని అనుసరించాలి. ఎందుకు ప్రభు ఒక ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికొచ్చినప్పుడు అయ్యా నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆజ్ఞలు అనుసరించమంటాడు. ఏ ఆజ్ఞలు అంటాడు? అంటే ఇదేదైనా కొత్త ఆజ్ఞలు చెప్తారేమో. ప్రభు అన్నాడు, ఈ 10 ఆజ్ఞలు చెప్పాడాయన. నీ తల్లిదండ్రులను సన్మానించు, నరహత్య చేయవద్దు, విచారించు, దొంగతనం చేయు, పొరుగువారిని ఆశించకూడదని 10 ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు చెప్పారు. అంటే మొత్తం 10 ఆజ్ఞలన్నీ కూడా అనుసరిస్తేనే నిత్యజీవం. నిత్యజీవం పొందాలంటే 10 ఆజ్ఞలు అనుసరించాలి. ప్రభువు గూడా 10 ఆజ్ఞలను ఆధారం చేసుకొని ప్రభువు బోధించాడు. కాబట్టి ఆయనన్నాడు, నేను తండ్రి ఆజ్ఞలు గైకొనేవాడిని అన్నాడు. కాబట్టి తండ్రి ఆజ్ఞలు ఆయన అతిక్రమించలేదు గానీ, తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయనే విశ్రాంతి దినం ఆచరించాడు. కాబట్టి యెహోవాయే దేవుడని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా అన్ని ఆజ్ఞలు గూడా ప్రభు ఆయన గైకొన్నాడు. ఆజ్ఞలను అనుసరించాడు. కాబట్టి ఆ విధంగా చాలా మంది 10 ఆజ్ఞలు కొట్టివేయబడినాయి. అని చాలా మంది అంటారు కానీ, వాస్తవంగా కొట్టివేయడానికి అవి మనుషుల ద్వారా రాయబడినటువంటివి కావు. అవి దేవుడే స్వయంగా పలికినటువంటివి. దేవుని యొక్క స్వహస్తాలతో ఆయన వ్రేలుతో రాతి పలకల మీద రాసి ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలు. కాబట్టి వీటిని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి. కాబట్టి ఏంటంటే నీ దేవుడైన యెహోవా నేను యెహోవాయే దేవుడు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. వాటిని ఆరాధించకూడదు. రెండవది యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అందుకనే ప్రభు కుమారుడు ఆయన నామాన్ని అంటే యేసు ప్రభు తండ్రి తండ్రి అని ఆయన సంబోధించాడు గాని యెహోవా యెహోవా అని ఆయన సంబోధించలేదు. అంటే యెహోవాను తండ్రి అని పిలవాలని చెప్పాడు ఆయన. తర్వాత విశ్రాంతిని ఆయన పరిశుద్ధంగా విశ్రాంతిని ఆచరించాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచరించకూడదు. దొంగతనం చేయకూడదు. అబద్ధ సాక్ష్యం. నీ పొరుగువాని అబద్ధ సాక్ష్యం పలకూడదు. పొరుగువాని ఏది కూడా ఆశింపకూడదు అనేటువంటి ఆజ్ఞలను మనం అతిక్రమించినట్లయితే మనం పాపము చేసినటువంటి వారమవుతాం. కాబట్టి ఈ ఆజ్ఞల గురించి మనం ఆలోచించి ఈ ఆజ్ఞలు మనం గైకొనేటువంటి వారంగా ఈ ఆజ్ఞలు అనుసరించేటువంటి వారంగా మనము ఆయన రాకడకు సిద్ధపడాలని. ఎందుకంటే ఈ ఆజ్ఞలను బట్టే ఈ 10 ఆజ్ఞలను బట్టి అంటే ఈ భూమి మీద జరిగే ఏ పాపమైనా గాని ఈ 10 ఆజ్ఞల కిందకెళ్ళిపోతుంది. ఈ ఈ లోకంలో జరిగే ఏ పాపమైనా ఈ 10 ఆజ్ఞల కిందకి. కాబట్టి అందుకని ఈ ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని భయంతో భక్తితో మనము ఈ 10 ఆజ్ఞలను అనుసరించాలని ప్రతి ఇంట్లో కూడా ఈ 10 ఆజ్ఞలు ఉండాలి. కాబట్టి మనం అనుసరించి భయభక్తులతో మనం జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్.